మండలంలోని చక్రంపేట గ్రామంలోని ప్రభుత్వ ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు 6 నెలలుగా ఉపాధ్యాయుడిని నియమించడం లేదు. గత సంవత్సరంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు బదిలీ కాగా తిరిగి ఉపాధ్యాయుడిని నియమించలేదు అంటూ ఏ రోజైనా ఉపాధ్యాయుడు రాకపోతాడా అని నిత్యం పాఠశాలకు వెళుతున్న 20 మంది ఉర్దూ విద్యార్థులు నిరాశతో ఇంటికి తిరిగి వస్తున్నారని విద్యాధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కనీసం టీసులు రాసిస్తే భారంగానైనా ఉన్న ప్రైవేటులోనైనా చదివించుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్కి నమస్కారము, విలేకరికి నమస్కారం. సార్, ఇక్కడ గవర్నమెంట్ బడి ఉర్దూ స్కూల్ ఉంది చక్రంపేట గ్రామంలో, కడప జిల్లా. ఇక్కడ ఉర్దూ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 6 నెలల నుంచి ఉర్దూ టీచర్ లేదు. ఎన్నో సార్లు చెప్తే కూడా ఆయన ఏమి టీచర్ లేదు అంటున్నారు. ఇప్పుడు ఉర్దూ చదువు ఎట్టా, తెలుగు వస్తుంది కానీ ఉర్దూ చదువు లేదు. ఎట్టు చేయాలి సార్? ఆయన చెప్తే పట్టించుకోవటం లేదు. ఇప్పుడు పిల్లలందరూ ఏమవ్వాలా? 30 మంది పిల్లలు కాకున్నారు, అందరూ ఆ బళ్ళకు పోతున్నారు. ఇప్పుడు ఆ బళ్ళకు పోయి మేము చదివించుకుంటామా చెప్పు? అంత ఖర్చు మేము పెట్టుకోగలుగుతామా చెప్పండి? గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదవాలంటే మా కాడ సమస్య తెలియదు. ఇప్పుడు ఏం చేయాలా? మీరు గవర్నమెంట్ మాత్రం పట్టించుకోవటం లేదు. ఆమె గదిలి మేడం ఉన్నప్పుడు మా పిల్లలకి ఏదో ఒకటి బాగా వస్తూ ఉంది. ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు ఈ మేడంకి పంపించినారు ఎంఏ సార్. ఆ సార్కి చెప్తే కూడా ఏం లేదు అంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్ట? మా పిల్లల పరిస్థితి ఎట్ట? మాకు ఉర్దూ టీచర్ కావాలా? సార్ అయినా ఆడమైనా పర్వాలేదు, మేడం అయినా కూడా మాకు కావాలి సార్. ఉర్దూ స్కూల్ ఉండాలి సార్ మా ఊళ్ళో చక్రంపేటలో. ఈ టీచర్ అమ్మ లేదు. టీచర్ కానీ ఆడమే కానీ మగవారు కానీ చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవడానికి వాళ్ళు రావడం లేదు. ఇంగ్లీషు తెలుగు చదివించేదానికి ఒక మేడం వస్తూ ఉండాలి. ఈ పిల్లోళ్ళు చదువు లేదు సార్. ఉర్దూ చదువు కావాలా మాకు. ఖురాన్ చదివేదానికి కూడా ఉర్దూ కావాలా. మనకు ఇబ్బందిగా ఉన్నది సార్. మా పిల్లలు బంగారం అయిపోతారు. సాయం చేసి మీరు ఎట్లయినా మాకు సాయం చేసి మీరు ఉర్దూ టీచర్ని మమ్మల్ని అనిపించండి సార్. లేకుంటే మా పిల్లలు ఇబ్బంది పడిపోతారు సార్. మాకు ఉర్దూ లాంగ్వేజ్ కావాలా సార్. మాకు మీరు సాయం చేయండి సార్. ఇంకా మిగతా మేడం నాకు రావు సార్, ఏమనుకోగలరు.